అంబేద్కర్ దృష్టిలో ముస్లిమ్స్ గురించి ఏమనుకుంటున్నారో మనం గమనించాలంటే 1941లో ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఏం చెప్తారంటే వాళ్ళు మన రాజ్యాంగాన్ని నమ్మరు, దాన్ని గౌరవించరు, అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా భారతదేశానికి లాయల్టీగా ఉండరు, భారతదేశం వాళ్ళ దేశం అనుకోరు. ఇప్పటికే చూడండి, హమారా దేశ్ అంటారు ఈ ముస్లిమ్స్ అంతా కూడా పాకిస్తాన్ని. ఇది వీళ్ళ దేశం కాదు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే బేవాస్కు సొమ్ములు తింటున్నారు, అన్ని బెనిఫిట్స్ పొందుతున్నారు. చైనాలో కానీ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ ముస్లింకి లేని ఫెసిలిటీ వీళ్ళకి ఇచ్చినా సరే వీళ్ళు ఏమంటారు, హమారా దేశ్ పండురా అనాలి అసలు. సరే చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఈ యొక్క భారతదేశ రక్షణకి సేఫ్ గార్డ్ చేయడానికి ఎప్పుడూ ఇష్టపడరు, అంత దుర్మార్గంగా ఉంటారు. అవసరం వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అధికారంలోకి వచ్చాయనుకోండి, భారత రాజ్యాంగాన్ని చుట్టి వారి యొక్క షియా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి భారతదేశం మీద రుద్దటానికి ఏ మాత్రం కూడా వెనకాడరు అని స్పష్టంగా అంబేద్కర్ తన పుస్తకంలో రాశారు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ పుస్తకం చదవండి. ఇది నా అభిప్రాయం కాదు, నేను మొదటే చెప్పాను. అంబేద్కర్ దృష్టిలో ముస్లిమ్స్ మీద ఆయన అభిప్రాయం ఏంటి? అంబేద్కర్ చాలా తెలివినవాడు. రాజ్యాంగం నిర్మించినప్పుడే ఇంతవరకు మనం ఈ యొక్క 75 సంవత్సరాల్లో మనం దాన్ని అమెండ్మెంట్ చేశాం, కానీ దాన్ని తీసి పక్కన పడేలా. అంటే ఎంత గొప్పగా రాశారో దాన్ని బట్టి తెలుస్తుంది. మరి అటువంటి వ్యక్తి ముస్లిమ్స్ గురించి ఇలా చెప్పాడంటే అందరూ ఆలోచించదగ్గ విషయమే కదా. See you, me and Ramji, senior journalist, Gurigani TV. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాట్లాడండి.